హాయ్ అందరికీ నమస్తే భయ్య. అయితే మన ఇండియాలో ఒక రూమర్ ఉంది ఏంటంటే పానీపూరి తినేవాడు అంటే పానీపూరి తినేవాడు ఆ పానీపూరి వేసేవాడు అక్కడ చేతులు పెట్టి ఇక్కడ చేతులు పెట్టి ఏదో పెద్దగా మన ఆరోగ్యాన్ని మొత్తం ఖరాబ్ చేసి మొత్తం మనం సత్యమాన చేస్తారని చెప్పేసి ఒక రూమర్ అయితే ఉంది. మనం సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ పానీపూరి తిని చచ్చిపోయే వాళ్ళ కంటే నాకు తెలిసినంత వరకు చదువుకొని చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు భయ్య. అది ఎలా అంటే అది కూడా ఇప్పుడు ఇంటర్ స్టూడెంట్స్ కావచ్చు, అంటే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక మొత్తం చనిపోతున్నారు. ఇది మీకు నిజంగా ఇదేదో నేను సొల్లు చెప్తున్నా మీరు అనుకోవచ్చు. ఒక్కటి మాత్రం నిజం, మన ఇండియాలో అనారోగ్యంతో చచ్చిపోయేవాళ్ళ కంటే ఇట్లా చాలా మంది స్టూడెంట్స్ చచ్చిపోతున్నారు. అది సూసైడ్ చేసుకొని యాక్సిడెంట్లో చచ్చిపోయేదానికన్నా ఏదో ఆరోగ్యం బాగాలేక చచ్చిపోయేదానికన్నా స్టూడెంట్స్ చచ్చిపోయేది చాలా వైరల్గా మారుతుంది. ఇది ఎవరికి తెలియదు. కాకపోతే రోజు మనం చూస్తూనే ఉంటాం స్టూడెంట్స్ చచ్చిపోతున్నారని మనం చూస్తూనే ఉంటాం. కానీ ఎవరు ఎక్కడ వస్తున్నాడో మనకు అవసరం లేదు. అంటే మనకనే కాదు నాకనే కాదు ఎప్పుడు అంటే ఒక మనిషి కదా వాళ్ళు పాటి సూసైడ్ చేసుకుంటే ఏంది అని చెప్పేసి మనం అయితే కోరుకుంటున్నాం. కానీ చాలా వరకు ఎందుకు చదువుకునే వాళ్ళే చచ్చిపోతున్నారు అని చెప్పేసి ఒక సర్వే చేస్తే మాత్రం ఖచ్చితంగా మొత్తం ఇంగ్లీష్ మీడియం అనే కాలేజీలు కావచ్చు, అలాగే ఇంగ్లీషు మన ఇండియా వారికి ఇంగ్లీష్ మాట్లాడేది రాదు అనే అక్కడి నుంచి మొదలు పెడితే ఎవరు కూడా చదివేవాడు 6 ఏళ్ళు చదువుతారని ఇప్పుడు కూడా ఎప్పటికీ నమ్మకం లేదు. నేనేమంటున్నానంటే ఇప్పుడున్న కాలేజీలలో అందరూ ఒక్కటి మాత్రం లేదు, మనం భారీగా డబ్బులు ఖర్చు పెట్టి చదివించే కదా మన పిల్లల్ని ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో చదివించడం చాలు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికి నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళు చాలామంది డాక్టర్లు అయినా ఇంజనీర్లు అయినా చాలామంది చాలా వరకు గొప్ప గొప్ప స్టేజ్లోనే ఉన్నారు. అది కూడా నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. నెలకి అంటే సంవత్సరానికి ప్యాకేజీ 40 లక్షల దాకా 50 లక్షల దాకా సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు చదువుకొని గవర్నమెంట్ స్కూల్ చదువుకొని. కాకపోతే మనకు ఏం చెప్తున్నారంటే సిస్టమ్ ఏం చెప్తుందంటే ఇంగ్లీష్ మీడియంలో చదివితే చిన్నప్పటి నుంచి వాడు ఏదో పెద్ద టాపర్ అయిపోతాడు, వాడు ఏదో ఇదైపోతాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలో చదివాడు ఒక 10th వరకు వచ్చి అక్కడ చచ్చిపోతే మనం ఏం చేయలేము, వాడు ఎంత చదివినా వేస్టే. ఒకవేళ 10th వరకు వచ్చి 10th వరకు బాగా చదివి 10th నుంచి ఇంటర్కి వచ్చి ఇంటర్లో ఏదైనా అమ్మాయిని తగులుకొని అక్కడ నాశనం అయిపోయినా మనం ఏం చేయలేము. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం కొంచెం అర్థం చేసుకునే బాగుంటుంది. నేను చెప్పాను కదా పానీపూరి తిని చచ్చిపోతున్నారు ఇండియాలో అంటే రూమర్ కన్నా చదువుకొని చచ్చిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు అనడానికి ఇదే ఎగ్జాంపుల్. మీరు అది అర్థం చేసుకుని ఈ మధ్య కూడా చాలా కాలేజీల్లో ఆ కాలేజీ పేర్లతో చాలా కాలేజీల్లో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు సూసైడ్ చేసుకుంటున్నారు. అది ఏదో బయటికి మాత్రం వేరే రకంగా అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది కొంచెం మారితే బాగుంటుంది నేనైతే అనుకుంటున్నాను.